నితిన్ కొత్త సినిమా తమ్ముడు రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే కలెక్షన్స్ లేవు. మొదటి రోజే లోయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. కేవలం 3 కోట్లు గ్రాస్ వచ్చింది శుక్రవారం జూలై 4న. ఇక శనివారంకి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 1.5 కోటి మాత్రమే వచ్చింది. ఇక నిన్న ఆదివారం మరింత పడిపోయి కేవలం 1 కోటి మాత్రమే వచ్చింది గ్రాస్. టోటల్గా 3 రోజుల్లో తమ్ముడు సినిమా కేవలం 5.5 కోట్లు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ దిల్ రాజు 75 కోట్లు పెడితే 25 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 25 కోట్లకు గాను కేవలం 3 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 3 రోజుల్లో. ఇంకా 22 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 22 కోట్లు షేర్ అంటే మరో 44 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఇక ఈ 1 కోటి లోపలికి పడిపోతుంది కలెక్షన్. సో కంప్లీట్లీ వాష్ అవుట్ మొదటి వారంలోని సినిమా. సో రాబిన్ హుడ్తో ఒక డిజాస్టరు. అసలు నితిన్కి 5 ఏళ్ళు అయింది మంచి హిట్ పడి. దానికి తోడు దిల్ రాజుకి పాపం బ్యాక్ టు బ్యాక్ గేమ్ చేంజరు. మళ్ళీ ఇప్పుడు ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్ అన్నీ పోతున్నాయి. ఏమో మరి నేను కూడా ఇంకా సినిమా చూడలేదు, మరి ఎలా ఉందో తెలియదు. రివ్యూస్ అయితే బ్యాడ్గా ఉన్నాయి, కలెక్షన్స్లో అసలు లేవు. అది మన నితిన్ తమ్ముడు రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో కేవలం 5.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే 25 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 25 కోట్లకు గాను 3 కోట్లు వెనక్కి వచ్చే మరో 22 కోట్లు షేర్ రావాలి అంటే 44 కోట్ల గ్రాస్ రావాలి. పోయినట్టే. సో 22 కోట్లు నష్టాలతో సినిమా డిజాస్టర్. ఓకే, బాయ్.